వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీ నగరంలోని రోహిణి ప్రాంతంలో జరిగిన ఓ పుట్టినరోజు వేడుక 2 ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 28న చిరాగ్ అనే బాలుడి బర్త్డే వేడుకలో అతని తల్లి ప్రియా సెహగల్, తండ్రి యోగేష్ మధ్య కానుకల విషయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవను సర్దుబాటు చేయడానికి ప్రియా తల్లి కుసుమ్ ఆ రాత్రి అక్కడే ఉండిపోయింది. కానీ అదే ఆమెకు ప్రాణాంతకంగా మారింది. రాత్రి మళ్ళీ గొడవ తీవ్రంగా మారడంతో యోగేష్ తన భార్య ప్రియా మరియు అత్త కుసుంపై పదునైన కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత యోగేష్ తన 2 పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఆగస్టు 30న ప్రియా సోదరుడు హిమాలయ తల్లి ఫోన్కు కాల్ చేశాడు. స్పందన లేకపోవడంతో ఇంటికి వెళ్ళి తాళం వేసి ఉండడాన్ని గమనించాడు. తాళానికి రక్తపు మరకలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్ళి 2 మృతదేహాలను రక్తపు కొలిమిలో కనుగొన్నారు. పోలీసులు యోగేష్ను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తి మరియు రక్తపు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ మరియు ఫోరెన్సిక్ బృందాలు విచారణ చేపట్టాయి.